వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ చికెన్ కీమా బిర్యానీ అండి. ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూరది చేయడానికి సమయం లేకపోయినా లేదంటే వంట అనేది త్వరగా అయిపోవాలి అన్నా కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా దీంట్లోకి ఎటువంటి కూర కూడా అవసరం లేదండి, ఇలానే హ్యాపీగా తినేయచ్చు, అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె పెట్టుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, ఒక 5 టేబుల్ స్పూన్ వరకు నూనె వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో 2 స్టార్, 5 నుంచి 6 లవంగాలు, 1 ఇంచు జాజికాయ, 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 బిర్యానీ ఆకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసినటువంటి 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేయించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయలు అనేవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ది అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కిలో వరకు కీమా అనేది వేస్తున్నాను. చూసారు కదా, ముక్కలు అనేవి ఈ సైజులో ఉంటే తినడానికి బాగుంటాయండి, మరీ చిన్నగా ఉంటే తినడానికి బాగుండదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉంచాలండి. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్లోంచి వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా, సరిపడా సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసి మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకుంటున్నాను. చూసారు కదా, వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు పెరుగు అనేది వేస్తున్నానండి. మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. పెరుగు అనేది ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర, 2 రెమ్మల వరకు కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు అనేది వేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అది మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం అంతా కూడా ఇలా చక్కగా ఉడికిపోతుందండి. నూనె అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కడ కూడా పెరుగు అనేది గడ్డలు కట్టలేదు కదా. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వరకు వాటర్ అనేది సరిపోతుందండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ అనేది యాడ్ చేసాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఎసరు అనేది బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి. ఎసరు అనేది బాగా మరిగితేనే బియ్యం అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో ఒక అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి సోనా మసూరి రైస్ అనేది వేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంటే ఉడికిపోతుంది. చూసారు కదా, బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. కాకపోతే కొంచెం తేమ ఉన్నది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు కదపకుండా అలానే ఉంచేయండి. 15 నిమిషాల తర్వాత చూసారు కదా, బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా పొడిపొడలాడుతూ ఉందో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనిలోకి ఎటువంటి కూర కూడా అవసరం లేదు, ఇలానే తినేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.